హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మ్యాథ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్‌లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేశామన్నమాట. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోయినట్లయితే గనుక ముందు ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వి విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మ్యాథ్ స్టేట్మెంట్ and why we need match state. Let's assume that there is a variable. This is the variable and the variable name is, let's say, day. డే వచ్చేసి దీని వాల్యూ 1 to 7 నంబర్ లో ఏ నెంబర్ అయినా ఈ డే వేరియబుల్ యొక్క వాల్యూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క వాల్యూ బట్టి ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఇలా డే వాల్యూ 1 to 7 లోపు ఏ వాల్యూ అయినా సరే ఆ వాల్యూ ప్రకారంగా మనం ఇలా 7 కోడ్ స్నిపెట్స్ ఉన్నాయన్నమాట. ఇలా 7 కోడ్ స్నిపెట్స్ లో ఏ వాల్యూ అయితే మ్యాచ్ అవుతుందో ఆ వాల్యూకి తగ్గ కోడ్ స్నిపెట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. టోటల్ 7 ఉన్నాయి కాబట్టి ఈ 7 కోడ్ స్నిపెట్స్ కూడా వేరియబుల్ యొక్క ఆ 7 వాల్యూస్ బట్టి ఆ ఏ కోడ్ స్నిపెట్ రన్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యిద్ది అనమాట. ఇలాంటి కండిషన్స్ లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తే ఏం చేస్తాం మనం? టోటల్ గా మొత్తం 7 కండిషన్స్ రాస్తాం అనమాట. 7 కండిషన్స్ ఎలా రాస్తాం? డే ఈక్వల్ టు 1, డే ఈక్వల్ టు 2, ఇలా మొత్తం 7 కండిషన్స్ రాస్తాం అనమాట మనం. ఇలా ఇక్కడ కండిషన్ మొత్తం వేరియబుల్ యొక్క వాల్యూ బట్టే ఉందన్నమాట. వేరియబుల్ యొక్క వాల్యూ ఎక్స్ అయితే వి విల్ డూ సంథింగ్. వేరియబుల్ యొక్క వాల్యూ వై అయితే వి విల్ డూ సమ్ అదర్ థింగ్. ఇలా ఉన్నప్పుడు రైటింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. సో వీ హావ్ మ్యాథ్ స్టేట్మెంట్ ఫర్ దట్. మ్యాథ్ స్టేట్మెంట్ ఏం చేసిద్దంటే ఇట్ టేక్స్ అ వేరియబుల్. వేరియబుల్ ని తీసుకొని ఆ వేరియబుల్ ని డిఫరెంట్ కేసెస్ ఉంటాయన్నమాట మ్యాథ్ స్టేట్మెంట్ లో. ఆ కేసెస్ అనేది ఏంటంటే వేరియబుల్ యొక్క వాల్యూ ఏ వాల్యూతో అయితే మ్యాచ్ అవుతుందో దానికి తగ్గ కోడ్ స్నిపెట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. లెట్స్ డూ వన్ థింగ్. లెట్స్ రైట్ ఎ ప్రోగ్రామ్. సో మనం ఏం చేద్దామంటే డే అనే నెంబర్ తీసుకొని ఆ డే కి తగ్గట్టు వీక్ నేమ్ ని మనం ప్రింట్ చేయాలి. ఒకవేళ డే వచ్చేసి 1 అయితే గనక వి నీడ్ టు ప్రింట్ మండే. అదే డే ఈక్వల్ టు 2 అనుకోండి, యూ నీడ్ టు ప్రింట్ ట్యూస్డే. అలా డే 7 దాకా 7 అయితే వి నీడ్ టు ప్రింట్ సండే. ఇలా డే యొక్క వాల్యూ బట్టి మనం ఏ డే అని చెప్పి ప్రింట్ చేయాలి. ఈ యొక్క ప్రోగ్రామ్ మనం మ్యాథ్ స్టేట్మెంట్ యూజ్ చేసి పైథాన్ లో ఎలా రాద్దామో చూద్దాం. ఐల్ క్రియేట్ అ పైథాన్ ఫైల్ lecture 20.py. పైథాన్ ఫైల్స్ అనేవి డాష్ లో .py అనే ఎక్స్టెన్షన్ ఉండాలన్నమాట. మనం ఇక్కడ ఏం డిస్కస్ చేయబోతున్నాం? వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మ్యాథ్ స్టేట్మెంట్. First, we will take the day value as input from the user. Day equal to int of input, enter the day. ఈ డే వాల్యూ అనేది 1 to 7 మధ్యలో ఉండాలి కదా, కాబట్టి విల్ గివ్ హింట్ టు ద యూజర్. డే వాల్యూ అనేది 1 to 7 మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క వాల్యూ బట్టి వి నీడ్ టు ప్రింట్ వెదర్ ఇట్ ఇస్ అ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఆర్ సమ్ అదర్ డే. ఓకే, దానికోసం వాట్ వి విల్ డూ ఇస్ వి విల్ రైట్ మ్యాథ్ స్టేట్మెంట్. మ్యాథ్ స్టేట్మెంట్ రాయడానికి వి యూజ్ మ్యాథ్స్ కీవర్డ్ ఫాలోడ్ బై ద వేరియబుల్ నేమ్. ఏ వేరియబుల్ యొక్క వాల్యూస్ ని మీరు మ్యాచ్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ మనం డే అనే వేరియబుల్ యొక్క వాల్యూస్ ని మ్యాచ్ చేయాలనుకుంటున్నాం. మ్యాచ్ వేరియబుల్ నేమ్ కాలర్ రాసిన తర్వాత ఈ మ్యాథ్ స్టేట్మెంట్ లోపల మనం మల్టిపుల్ కండిషన్స్ రాస్తాం అనమాట. ఇక్కడ ఆ కండిషన్స్ ని మనం కేసెస్ అని చెప్పని అంటాం. కేస్ 1. కేస్ 1 అని అంటే డే యొక్క వాల్యూ 1 అయితే గనక ఈ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో కేస్ 1 లో మనం ఏం ప్రింట్ చేస్తాం? మండే. కేస్ 2 అయినప్పుడు ట్యూస్డే. కేస్ 3 will print Wednesday. Case 4 will print Thursday. Case 5 Friday. Case 6 Saturday. Case 7 will print Sunday. సో ఇలా మొత్తం వేరియబుల్ యొక్క 7 వాల్యూస్ బట్టి వీఆర్ డూయింగ్ 7 డిఫరెంట్ థింగ్స్. ఒకవేళ
వేరియబుల్ యొక్క వాల్యూ 1 అయితే విల్ ప్రింట్ మండే. ఒకవేళ వేరియబుల్ యొక్క వాల్యూ 5 అయితే విల్ ప్రింట్ ఫ్రైడే. 6 అయితే సాటర్డే. ఇలా వేరియబుల్ యొక్క వాల్యూ బట్టి ఏ కేస్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి మ్యాచ్ స్టేట్మెంట్ అనేది డిసైడ్ చేసింది. సో లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. సో పైథాన్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూస్ పైథాన్ ఫైల్ నేమ్ వచ్చేసి lecture 20.py. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద డే వాల్యూ 5. చూసారా 5 ఎంటర్ చేయగానే మనకి ఫ్రైడే అని ప్రింట్ అయింది. సో లెట్స్ ట్రై వన్ మోర్ టైం. 6 అంటే సాటర్డే. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ అవర్ కోడ్. ఇప్పుడు whenever we enter some value, let's say we have entered day equal to 1. ఎప్పుడైతే ఈ వాల్యూ మనం ఎంటర్ చేస్తామో ప్రోగ్రామ్ లో ఏమవుతుందంటే ప్రోగ్రామ్ మూవ్స్ టు దిస్ మ్యాచ్ స్టేట్మెంట్. ఎప్పుడైతే ఈ మ్యాచ్ స్టేట్మెంట్ లోకి మూవ్ అవుతుందో ఇట్ స్టార్ట్స్ చెకింగ్ ద కేసెస్ వన్ బై వన్. ఫస్ట్ కేస్ 1 నుంచి స్టార్ట్ చేసింది. కేస్ 1 వాల్యూ అనేది ఈక్వల్ టు 1 కాదా అని చెక్ చేసింది. ఒకవేళ వాల్యూ ఈక్వల్ టు 1 అనుకోండి, ఇట్ విల్ ప్రింట్ మండే. సో ఇక్కడ డే ఈక్వల్ టు 1 కాబట్టి ఇట్ విల్ ప్రింట్ మండే. ప్రింట్ చేసిన తర్వాత ఇంకా ఆ మ్యాచ్ స్టేట్మెంట్ లో నుంచి బయటకు వచ్చేసింది. సో ఇట్ కమ్స్ టు దిస్ పొజిషన్ ఆఫ్టర్ ద కోడ్. అదే ఒకవేళ డే వాల్యూ 2 అనుకోండి. డే వాల్యూ 2 అయితే గనక ఫస్ట్ ఇట్ మూవ్స్ టు ద మ్యాచ్ స్టేట్మెంట్. మ్యాచ్ స్టేట్మెంట్ లోకి మూవ్ అయిన తర్వాత ఫస్ట్ ఇట్ చెక్స్ ద ఫస్ట్ కండిషన్. డే వాల్యూ ఈక్వల్ టు 1 అని చెప్పి. కాదు కాబట్టి ఇట్ మూవ్స్ టు ద నెక్స్ట్ కండిషన్. డే వాల్యూ ఈక్వల్ టు 2 అని చెప్పి చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఒకవేళ డే వాల్యూ 2 అయితే కనుక డైరెక్ట్లీ ప్రింట్స్ ట్యూస్డే. ఇక్కడ డే వాల్యూ 2 కాబట్టి ఇట్ డైరెక్ట్లీ ప్రింట్స్ ట్యూస్డే. ఇలా ఒక్కొక్క కండిషన్ అనేది చెక్ చేసుకుంటా వస్తుంది అనమాట. లెట్స్ డూ వన్ థింగ్. లెట్స్ ట్రై ఎ వాల్యూ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ 1 to 7. ఒకవేళ డే ఈక్వల్ టు మనం 8 అని ఇచ్చామనుకోండి. ఇక్కడ చూసినట్లయితే మన ప్రోగ్రామ్ లో మనం కేస్ 1 to 7 మాత్రమే రాసాం. అవర్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ హ్యాండ్లింగ్ ఎనీ కేస్ ఆఫ్టర్ 7. కాబట్టి అదేం చేస్తుంది, యూజువల్ గా మ్యాచ్ స్టేట్మెంట్ లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ చెకింగ్ ఫ్రమ్ కేస్ 1. వాల్యూ 1 కాదు కాబట్టి ఇట్ చెక్స్ ద నెక్స్ట్ కండిషన్. సో రిజెక్ట్ అయ్యింది. థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్, ఫిఫ్త్ కండిషన్, సిక్స్త్ కండిషన్, సెవెంత్ కండిషన్. ఇలా 7 కండిషన్స్ మొత్తం చెక్ చేసిన తర్వాత 8 అనే వాల్యూ ఏ వాల్యూతో మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి మన ప్రోగ్రామ్ ఏం ప్రింట్ చేయదు. సో లెట్ మీ షో ఇట్ టు యూ ఇన్ ద కోడ్. ఐల్ ఎంటర్ ద వాల్యూ 8. యూ కెన్ సీ మనకి ఏ అవుట్పుట్ రాలేదన్నమాట. సో వీ నీడ్ టు హ్యాండిల్ దిస్ కేస్ నాట్ ఓన్లీ విత్ 8. ఎనీ నెంబర్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దిస్ కేస్ విల్ గివ్ నో అవుట్పుట్ ఫర్ అస్. ఇక్కడ చూసినట్లయితే డే కి ఓన్లీ 1 to 7 మాత్రమే వ్యాలిడ్ నెంబర్స్. ఇవి కాకుండా ఇంకే నెంబర్స్ ఇచ్చినా సరే ఎనీ నెంబర్ దట్ ఈస్ లెస్ దాన్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 7 అనేది ఇన్వాలిడ్ నెంబర్స్ అనమాట. మేబీ యూజర్ బై మిస్టేక్స్ ఎంటర్ చేసి ఉండొచ్చు. దానివల్ల బై మిస్టేక్ ఎంటర్ చేయడం వల్ల వీ నీడ్ టు టెల్ రైట్. సో దిస్ వాల్యూ ఇస్ ద ఇన్వాలిడ్ వాల్యూ. ఫర్ ఎనీ వాల్యూ దట్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ దిస్ కేస్ విల్ సే ఇట్ ఇస్ ఇన్వాలిడ్ డే నెంబర్. మీకు గుర్తుంటే మనం ఇఫ్ కండిషన్స్ నేర్చుకునేటప్పుడు వి లెర్న్డ్ అబౌట్ అ కండిషన్ కాల్డ్ ఎల్స్. ఒకవేళ పైన ఏ కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే దిస్ ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. మ్యాచ్ స్టేట్మెంట్ ఆల్సో హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ సిమిలర్ కేస్. ఈ కేస్ ని మనం ఏం చెప్తామంటే డిఫాల్ట్ కేస్ అంటాం. డిఫాల్ట్ కేస్ మనం ఎలా రాస్తామంటే కేస్, నార్మల్ గా కేస్ తర్వాత మనం ఏ వాల్యూతో మ్యాచ్ చేయాలనుకుంటాం ఆ వాల్యూ రాస్తాం కదా. డిఫాల్ట్ కేసును మనం అండర్ స్కోర్ రాస్తాం అనమాట. ఇది వచ్చేసి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అన్నమాట. ఈ డిఫాల్ట్ కేసు ఏం చేస్తుందంటే ఏ వాల్యూ అయినా సరే పైన కేసెస్ లో ఏ వాల్యూ మ్యాచ్ అవ్వకపోయినా సరే ఇది ఆ వాల్యూని మ్యాచ్ చేసి ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసేది అనమాట. సో లెట్స్ రైట్ ద డిఫాల్ట్ కేస్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సో డిఫాల్ట్ కేస్ అనేది ఎప్పుడు అన్ని కేసెస్ కన్నా లాస్ట్ లో ఉండాలన్నమాట. డిఫాల్ట్ కేస్ షుడ్ బి ద లాస్ట్ కేస్. కేస్ అండర్ స్కోర్ ఒకవేళ డే వాల్యూ అనేది ఎనీ ఆఫ్ దిస్ వాల్యూస్ తో మ్యాచ్ అవ్వకపోతే వి విల్ ప్రింట్ ఇన్వాలిడ్ డే నంబర్. సో దీన్ని బట్టి యూజర్ విల్ అండర్స్టాండ్ దట్ we need to try different number. So invalid day number, try again. So here is the default case. So let's run the program
enter the day. So I'll enter 8. So you can see it has printed invalid day number. Try again. Not only 8, any number మీరు ఎంటర్ చేసినా సరే, లెట్స్ సే ఐ హావ్ ఎంటర్డ్ -1, ఇట్ సేస్ ఇన్వాలిడ్ డే నంబర్. ఇలా ఏ కేస్ తో మ్యాచ్ అవ్వకపోతే కనుక దిస్ డిఫాల్ట్ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇట్ విల్ execute the code inside the default case. So this is like else statement in our match statement. So let's just revise what we have learned until now. So whenever you want to perform something based on the value of a variable, ఆ కేసులో మనం it is better to write match statement than writing conditional statement like if or elif. ఇక్కడ చూసినట్లయితే కనుక మనం డే అనే వేరియబుల్ ఇన్పుట్ గా తీసుకొని ఆ వాల్యూ బట్టి ఆ డే మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా, సాటర్డేనా అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇట్ లుక్స్ క్లీన్. సో వాల్యూ బేస్డ్ మీరు ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద స్టేట్మెంట్ దట్ యూ నీడ్ టు యూస్, మ్యాచ్ స్టేట్మెంట్. అలా కాకుండా కండిషనల్ బేస్డ్ ఎగ్జిక్యూషన్, ఆ కండిషన్ అనేది వాల్యూ కాకుండా సమ్ అదర్ కండిషన్ అయితే గనక you will go with if and else condition. So this is about match statement. So I hope you understand how to use match statement. In the next video, we are going to do one project on this match statement. This is it for this video. We'll meet in the next video. Bye bye.